ఓకే. మీకు చూసాను ఇప్పుడు 'సింప్రెస్' మాది విషయం ప్రీమియమైజేషన్ జరుగుతుంది కదా! 'జ్యోతి ల్యాబ్స్', 'హిందుస్థాన్ లివర్', 'నెస్లే', 'ఐటీసీ' కంపెనీ పోటీ చేయడం అవుతుందా అని అంటున్నాను. డెఫినెట్‌లీ పోటీ చేస్తుంది. అది ముందే చూసుంటే తలక డెఫినిట్స్ తలక, హింకెల్ తలక ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళే ఉంచారు. నెక్సో, 'మిస్టర్ వైట్' అది ప్రాబ్లమ్ కాదు. అది క్వెషన్ ఆఫ్ పెర్సెప్షన్ అండ్ ఎర్నింగ్స్ బాగానే వెళ్ళడం లేదని అర్థం. ఎందుకు మీ పీఎస్‌సీ స్టాక్ మాట్లాడుతున్నాను మీరు సరిగ్గా లేదని చెప్తారు. ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్ లాంటి అదంతా బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ స్టాక్ మానిప్యులేషన్ జరుగుతుందని నాకు సందేహం ఉందా? ఒక వ్యూవర్ అడిగారు. డాక్ మానిఫికేషన్ డెఫినెట్‌లీ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే. ఏవనికి ఫ్రెండ్‌గా ఉన్న ఒకడు ఎంఎన్‌సి తీసుకొని కొనమని చెప్తాడా? కొనడం స్టాప్ చేసినా తరిగిపోతుంది. 11 బ్యాంకుల్లోని ఒక రిపోర్ట్ చేసాం. 8 బ్యాంక్ చైర్మన్ అపాయింట్ చేయలేదు. ఒక కంపెనీకి లీడర్ లేకుండా ఎలాగా బాగవుతుందా? కంపెనీకి లీడర్ లేకపోతే కంపెనీ బాగెళ్తుందా? చాయిస్ మీదే. నాకు అడుగుతున్నారు నేను చెప్తున్నాను. అదే అర్థం కాలే. దాని తర్వాత వచ్చిన బ్యాంక్‌లోనేమో నేను రూ. 100 ప్రాఫిట్ చేశానంటే రూ. 100 రూ. 50 డివిడెండ్ తీసుకొని రూ. 50 నాకిస్తేనే నాదలాగా ఈక్విటీ క్యాపిటల్ గ్రో చేస్తుంది. మిగతా ట్రెజర్స్ అవుతుంది. అది పార్ట్ ఆఫ్ క్యాపిటల్. కానీ మీరు డివిడెండ్ లేకుండా ఉంటదంటే క్యాపిటల్ బిల్డప్ అవుతుంది. మీరు రూ. 10 ప్రాఫిట్ రూ. 15 డివిడెండ్ అడిగితే ఏంటవుతుంది? నేను ఒకటి అడుగుతున్నాను ఇక్కడ. ఈ మలసాది ఎవరైనా మాట్లాడి చెప్పండి. ఓకే. ఎస్‌బీఐ అన్నీ ప్రైవేటైజ్ చేశారు ఎస్‌బీఐ. ఎస్‌బీఐ అకౌంట్ ఓపెనింగ్ తప్ప మిగతా అన్నీ ప్రైవేటైజ్ చేసేసారు. ప్రైవేటైజ్ చేసారంటే జాయింట్ వెంచర్. మనుషుల మీద సుమా కూర్చొని పనిచేసేవాళ్ళు అందరూ ప్రైవేట్ ప్లేయర్స్. నేను మీకు అడుగుతుంది ఒకటే ఒకటి. మీరు పర్సనల్‌గా చూసారంటే మీరు ఎస్‌బీఐకెళ్ళి ఏదో కంపెనీ లోన్ కంపెనీస్ ఏవేవో వస్తున్నాయి. ఎవరో లోన్ ఇస్తామని వదిలేరా? నాకొస్తున్నా సార్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఐ యామ్ వెరీ సర్ప్రైజ్డ్. పబ్లిష్ సెక్టర్ బ్యాంక్ లోన్ మీకు కావాలని అడగను. అడగడం లేదు. ప్రైవేట్ అడుగుతున్నారు లేదా? రోజుకి 10 కాల్ వస్తున్నాయి అసలు. అదే డిఫరెన్స్. సో, వాళ్ళ కస్టమర్ కనుక్కొని అంటున్నారు. వీళ్ళేంటి చేయనున్నది. ఏందని ఎలాగ తెలుసు వాళ్ళకి ఎలాగైనా జీతం వస్తుందని? ఇది యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ అని చెప్పు. యాటిట్యూడ్ టువర్డ్స్ వర్కే ఇంపార్టెంట్. ఓకే సార్ ఫైన్. ఇంకా రిజిస్టర్డ్ కంపెనీ ఇంకా 270, 52 లోలో ఉన్నాయి సార్. టిఫిన్ కాఫీ రేంజ్‌లో కొంచెం కొంచెం కన్సిడర్ చేయొచ్చా? మళ్ళీ అడుగుతున్నాను మీకు. రియల్ ఎస్టేట్ ఏంటి? సార్ ఏ రోజైనా నేను ఇల్లు కడతాను. రియల్ ఎస్టేట్ లేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్‌లో కంపెనీ కడతారు. ఆల్రెడీ ఉన్న మనుషులు లేరు కదా! అవి ఇవ్వాలి కదా సార్. ఇవాళ అవ్వడానికి ఎప్పుడెళ్తుంది? 20 సంవత్సరాల్లో పాపులేషన్ తగ్గుతుంది కదా! అందుకని ప్లేసెస్ నువ్వే స్టార్ట్ అయ్యి చూడండి. పాపులేషన్ తగ్గుతా. తగ్గలేదని చెప్తున్నారు. అండ్ థింగ్స్ అని చూస్తున్నప్పుడేమో డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్ అని చూస్తున్నప్పుడు రీప్లేస్‌మెంట్ 2.1 ఇదంతా యూఎన్ చెప్పింది. యునైటెడ్ నేషన్స్ చెప్పింది. ఒక పేరెంట్‌కి 2.1 మా అబ్బాయికి పెరిగిన ఇద్దరు పిల్లలు. రీప్లేస్‌మెంట్ లేదు. 0.1 వస్తేనే యూ ఆర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా. యూ ఆర్ నాట్ స్టెబిలైజింగ్ ద పాపులేషన్. మనం ఇంట్లో మా నాన్నగారు టైంలో అందరికి ఇద్దరు. దాంట్లో ఎంతమంది కంట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆల్‌మోస్ట్ 50% సార్. ఆల్రెడీ 15 ప్లేన్స్ మీ దగ్గర ఉన్నారనుకోండి. 15 టజన్స్ ఉన్నారనుకోండి. దాంట్లో 8 మంది పాయింట్‌కెళ్ళిపోయారు. మిగతా 7 మంది. అందరు పాపులేషన్ తగ్గలేదంటే ఏం చేస్తున్నావు? దానివల్ల రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది. అలాగని చెప్తున్నారు సార్. అలాగేంటి రియల్ ఎస్టేట్ ఉంచి ఏంటేం చేస్తావు? ఇల్లు కడతాం. కమర్షియల్ ఇంటికిస్తాం. ఇల్లు కడతావు, కొట్టు కట్టి అద్దెకిస్తావు. కాంప్లెక్స్ కడతాం. దాని తర్వాత దాని తర్వాత వేరేంటి సార్. లేదంటే కావాలంటే మార్ట్‌గేజ్ చేస్తాం. అది చేస్తావు కదా! ఓకే. సరే. ఇన్‌కమ్‌కి పెడితే షాప్‌లో పోయి ఎప్పుడు సామాను గ్లాస్‌లో ఎప్పుడు కొన్నావు? స్విగ్గీ, జెంకిట్‌లో ఆర్డర్ చేసింది ఎంత? షాప్‌లో అనిందెంత? అది కొంటున్నాం అంటే దాంట్లో 80 స్విగ్గీలే ఎళ్తుంది సార్. నీకు కాదు మీ అందరికీ అందే వెళ్తుంది కదా! సరే తగ్గిందంటే అది తక్కువైనా కూడా 50 అని అందుకోవచ్చు. షాప్‌కెళ్ళి కొనేసి తెస్తా. నడుచుకొని ఎళ్తున్నారు సార్. సార్ అప్పటికి కూడా కొత్త షాపులు తీస్తూనే ఉన్నాం. అదంతా షాప్ నడుస్తుందా? షాప్ ఒప్పుకోదు కదా! రెండోది వస్తుంది ఇల్లు. ఇల్లు కట్టే రెంట్‌కివ్వడం. ఎంత ఇల్లున్నది చూస్తావా? అదంతా వదిలేయి సార్. రియల్ ఎస్టేట్ వద్దు సార్. వద్దు సార్. ఎన్‌హెచ్‌పి ఎవరికీ వద్దు. అంత ఇస్తే నీ గురించి టీచ్ చేయాలి. మనం ఫండమెంటల్లీ ఆలోచించు. థియేటర్ పోయొచ్చి మాల్ వెళ్ళిపోయింది. మాల్. మీరు ఏ లెవెల్‌లో పనిచేస్తున్నారో, అది మీ లెవెల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారు మీరు? 50,00,000కి ఇల్లు కట్టించమని డీసెంట్. డెఫినెట్‌లీ 40,00,000 కొంటాను అందరూ ఇల్లు కొంటారు. నా 40,00,000 ఇల్లు కట్టాను చెంగల్పేట నుంచి నేను ఇక్కడికి రావాలంటే ఎలా వస్తాను? అప్పుడేమో ఇదే 5, 6 సంవత్సరం మీద 20,00,000 మీరు చెప్పారు సార్ ఇల్లు. ఇప్పుడు 50 అయింది. అప్పుడే అంత 50,00,000 కొనేసి ఇచ్చావంటే ఇప్పుడు అదే రేట్‌లో చూసుంటాం అంటే ఇప్పుడు 50,00,000కి ఎళ్ళదది. అది 20,00,000, 25,00,000కెళ్తుంది. దీని దస నేను దాని గురించి క్వెషన్ అడగను సార్. అంతకని మీరు నాకు కూడా జరుగుతది సార్. నేను చెప్తుందంటే నేను యూజ్ ఏంటి లేదని చెప్తున్నాను. గాట్ ఇట్ సార్.
ఓకే. ఫైన్ సార్. తర్వాత హోల్డింగ్ కంపెనీ చాలా కాలం నుంచి మీరు మాట్లాడాను. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌లోనే. హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటంటే, అది ఎప్పటికి తిరగదు. చెరువులేసిన రాయిలాగా ఉంటుంది. ఇటు తమిళనాడు మార్కెట్ బ్యాంక్‌కి ఏడ్చారు. అది పెరగలేదు, ఇది పెరగలేదని. ఏంటి, ఏంటి అని. అది పెరిగిన తర్వాత ఎవరు మాట్లాడడం లేదు. ఎవరు లేకుండా ఉండనేమో ఒక నాట్కో స్టార్టప్ కంపెనీ అని చెప్పి నాకు వెతికి ట్రోల్ చేశారు. అది ఇప్పుడు ఎప్పటికో 1000 మీదకెళ్ళి ఎక్కడో ఉంది. కొన్నోళ్ళందరూ ప్రాఫిట్. దాని గురించి ఎవరు మాట్లాడరు. అది స్టార్టప్, అది స్టాండప్ అని ఎవరికి తెలీదు. సో, ఓకే. అది అనలైజ్ రూట్ కాజ్ అనాలిసిస్ అని ఉంటుంది. మీరు రియల్ ఇండస్ట్రీ ఏం చేస్తారు? నాట్కో అని ఏంటి ప్రపోజిషన్? నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అది మంత్ కంపెనీ. ఇండియాలో కాన్సంట్రేషన్ చేయడం లేదు. చాలా తక్కువ సేల్స్ పై కంట్రీకి హైలీ కాస్ట్‌లీ డ్రగ్‌ని చీప్ అని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తున్నాం. అంత అవుతుంది వాళ్ళ బిజినెస్. వాళ్ళ ప్రపోజిషన్. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాలో అమ్ముతున్నారు. కాస్ట్ ఇండియాలోని రీసెర్చ్‌కి మంత్లో మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ అవుతూనే ఉంది. వాళ్ళు రీసెర్చ్ చేసి, కాపీ చేసి జనరిక్‌గా అది మళ్ళీ అమ్ముతున్నారు మళ్ళీ. అది స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాకి ఏదో సంబంధం ఉందా? లేదు సార్. ఆ కాస్ట్‌లీ డబ్బు కొంటూనే ఉంటారు. ఆ కాంప్లెక్స్ డబ్బుని మళ్ళీ కాపీ చేసి చేయడం అవుతుంది. కాపీ చేసి కొంటున్నారు, ప్రాఫిటబుల్‌గా ఉంది. కన్సిడర్ చేయమని చెప్పాను. కన్సిడర్ చేసినా ప్రాఫిటబుల్ ఉంటున్నాయి. బిజినెస్ మంత్రం అంతే. ఒకళ్ళేమో ఇంట్రెస్టింగ్‌గా ఒక క్వెషన్ అడిగారు సార్. మీరేమో ఓకే. మీరు ఏ కోడ్ సపోర్ట్ కొట్టినా ఆ కంపెనీ సెలెక్ట్ చేసి చూడండి అని. యెస్. యెస్. నేను ఒక హార్డ్‌వేర్ కాంటెంట్ గ్రీస్ ఫోనాలెక్స్ కేబుల్‌తో కొంటున్నారు. కాంటెంట్ గ్రీస్ ఫ్యాను అదే సంబంధమైన వుడ్‌లో తీసుకుంటున్నారు. చాలా కస్టమర్స్ ఏమో ఏషియన్ పెయింట్స్ కొంటున్నారు. ఈ రోజులు చూసంటే ఏషియన్ పెయింట్స్ చాలా కాస్ట్‌లీగా ఉంది. ఇప్పుడు మిగతా ఒక షేర్స్ గురించి చూసారంటే మీరు ఏసియన్ పెయింట్స్ చాలా కాలం వరకు చూసారంటే, ఒక హార్డ్‌వేర్ కన్నా ఐటెమ్స్ అవన్నీ బట్టి షేర్ గురించి అవుతున్నారు సార్. ఏసియన్ పెయింట్స్ చూసాను ఒక బాద్‌షాగా ఉంటుంది. ఇంకో పెద్ద బ్రాండ్ ఏమో వాళ్ళకి పీస్‌గా కట్ చేస్తున్నారు. వాల్యుయేషన్ చాలా హై ఉంటది. ఇప్పుడు తగ్గిపోయింది. ఫినాలెక్స్ 2 కంపెనీలున్నాయి. ఓనర్‌షిప్ ప్రాబ్లమ్. ఇద్దరు కుస్తీ చేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత హోల్డింగ్ ఒకళ్ళ దాంట్లో ఉంది. ఇది కరెక్ట్‌గా చూసి కన్సిడర్ చేయడంలో పర్ఫెక్ట్. వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది, అది అని చెప్తున్నారు. కొంత డబ్బులు ఎక్కువగానే ఉంది. అవన్నీ తీసుకొనెళ్ళి డబ్బుగా ఉంచినారు. సూపర్ కంపెనీ. రైటా? నెక్స్ట్ అవుతుంది కాంపౌండ్ గ్రోవర్స్. ప్రొఫెషనల్ మేనేజ్ కంపెనీ అది. ఎవరు ఓనర్ అని మనకు తెలీదు. దాని మీద అప్లయన్స్ కూడా కొన్నారు. అదంతా కరెక్ట్‌గా చేస్తున్నారు. ఎవరు మెజారిటీ ఓనర్ అని చూడాలి. అది గౌతమ్ థాపర్ గ్రూప్‌లో ఉంటది. అది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కొనేసారు. గుండు సూది రేట్‌లో ఉంటది. గుండు సూది ఎవడు చేయడం బెటర్. ముల్లు చూద్దాం ఒక విషయం చెప్తున్నావు కదా! అది ఒక ఓవర్ వాల్యూగా మారిచ్చేయండి అని దాని అర్థం సార్. అవును. ఓవర్ వాల్యూగా మారిన ఒక షేర్ ఇచ్చేసి అన్నీ తెలిపి అండర్ వాల్యూగా ఉందంటే నేను టైటన్ ఓకే. నేను చెప్తున్నాను. నేను రూ. 2కి టైటన్ కొన్నాను. 1850లో లాస్ట్ కాల్ ఇచ్చాను. అప్పుడు కూడా గుండు సూది. నిన్న కూడా నేను కొన్నాను. ఓకే. నేను 4000 అమ్మానంటే మళ్ళీ 4000కి మళ్ళీ కొనలేను. ఓకే. ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను పార్ట్ ఆఫ్ టైటన్‌లో ఉంటాను. ప్రాఫిటబుల్ జర్నీలో. అండర్‌స్టూడ్. ఇప్పుడు రూ. 2 అన్నప్పుడు ఒక 20,000 వేసి 10,000 షేర్ కొన్నా అనుకోండి. నేను దాంట్లో 5,000 షేర్లో 10,000 షేర్లు ఇచ్చేసి పనికొచ్చేస్తా. అలా పెద్ద 50 ఇచ్చేసి వచ్చాను. యాప్ట్ అలాగుండదు. కొన్నిసార్లు చూసామంటే 2 షేర్లు టైటన్ కూడా ఉంచిపోయింటారు. దాని తర్వాత ఇవ్వకని అంటున్నాను. అదంతా 20,000, 30,000 షేర్స్ ఉన్నోళ్ళు పంచ్ గేమ్. అది నేను కాదు. మీరు ఎందుకంటే రూ. 2 అని చెప్తున్నాంలే. ఒంట్లో నీకు మైండ్ సెట్ ఎలాగుందని చెప్తున్నాను. మీరేమో చూస్తాం అనుకోండి. ఆళ్ళు ప్రెషర్‌లో ఉందో మీరు ఎయ్యరు. ఓకే సార్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ అవుతున్నది యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ లాంటి ఎస్‌ఎన్‌సీ గాని సౌత్ దానికి మీకు పేషెన్సే లేదా? సౌతర్న్ బ్యాంక్‌లో బాగా సంపాదించి రూ. 10 కొని రూ. 40 వరకు వెళ్ళింది. నా దగ్గర యావరేజ్ ఇప్పుడు 20 రోజుల్లో ఉందో సార్. మళ్ళీ మేము దిగుతానాలో నెల. అది ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి కదా దాంట్లోనే. దిగినప్పుడు పెద్ద తప్పెట్లే. అదే రూ. 40 వాల్యుయేషన్ అని చూస్తున్నప్పుడు, అదర్ థింగ్ చూస్తున్నప్పుడు అది రూ. 40 అని చాలా బెటర్ అనిపిస్తుంది. ఓకే. మీరు వెళ్ళలేరు. ప్రైస్ ఆఫ్ ది స్టాక్ చూసుకోండి. మీరు వాల్యూ ఆఫ్ ది కంపెనీ మీరు అండర్‌స్టాండ్ చేయరా? వెరీ స్లో సార్. 40 అవ్వచ్చు, ఫెయిర్లీ వాల్యూ ఉండొచ్చు. ఇది స్మాల్ బ్యాంక్, అనర్జ్ బ్యాంక్ కూడా కాదు. ఇది కూడా స్మాల్ బ్యాంక్‌నే. యూనియన్ ట్రబుల్ ఉన్న బ్యాంక్. నల్ల మేనేజర్ రిటైన్ చేయకపోయిన బ్యాంక్ అది. ఇప్పుడు వైసీఆర్ నుంచి వచ్చినోడిని పైన తీసుకొని వదిలేశారు. ఒక స్టేబుల్ మేనేజ్మెంట్ హోల్డ్ చేస్తామో తెలీదు. థాంక్ యూ. నమస్కారం.